Hello everyone, welcome to Civic Center's Civil Services Prime Time. So already manam last 3 weeks batti Civil Services Prime Time చూస్తున్నాము. Now we are entering into the 4th week, and let me tell you, Civic Center's Telangana Group 1 and Andhra Pradesh Group 1 prelims cum mains classes మీద దసరా offer 20% ఉంది. So join quickly. Now let's get into the topics. The topics for this week are Center to conduct 2 key surveys on household finances from July 2026. So how much debt for each of the household is there అనే దాని గురించి మళ్ళీ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. లైక్ ఇట్ ఈస్ నాట్ ద సెన్సస్, ఇట్ ఈస్ అ సర్వే లాంటిది మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు, డెకడల్ సర్వే లాంటిది. నెక్స్ట్, రిటైల్ ఇన్ఫ్లేషన్ క్వికెన్స్ టు 2.1% ఎండింగ్ 9-month డ్రాప్. ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గా ఒక స్తబ్దుగా ఉన్న ఎకానమీని నౌ ఇట్ ఈస్ గెటింగ్ పుష్ అగైన్. సో వై ఈస్ దట్ పుష్ కమింగ్ ఆన్ అండ్ వాట్ ఈస్ దిస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ ఫర్ దిస్ పుష్ అనేది మనం ఖచ్చితంగా చూద్దాం. నెక్స్ట్, సెబీ ఆస్క్స్ గవర్నమెంట్ టు రిలాక్స్ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ఫర్ లార్జ్ ఐపీఓస్. ఎల్జీ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇంకా ఐపీఓకి వెళ్ళలేదు, బికాస్ దెర్ ఆర్ క్లియర్ నార్మ్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్ టు ఇట్. ఆ నార్మ్స్ అనేవి చాలా హెక్టిక్ గా ఉండడం వల్ల అవి ఐపీఓకి వెళ్ళలేదు. నౌ సెబీ వాంట్స్ టు రిలాక్స్ ద నార్మ్స్ ఫర్ దోస్ లార్జ్ ఐపీఓస్. వాట్ ఆర్ దోస్ నార్మ్స్? What are the relaxations that are given? We'll see. Then, amid an export surge, trade deficit comes down by 54%. Yes, US tariffs are imposed chesindi. Even then, the exports have increased a lot. Why did it increase అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిన విషయం. Next, AI-led efficiencies can contribute to 8% GDP growth target. Everybody is scared of artificial intelligence. Oh, my job will be gone. So ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఏఐ అనేది వాళ్ళ జాబ్ ని, వాళ్ళ లైవ్లీహుడ్ ఇంపాక్ట్ చేసిన చూస్తున్నారు తప్ప, మనం ఏఐ వల్ల వీ కెన్ ఎంబ్రేస్ ఇట్ అండ్ వీ కెన్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ ప్రొడక్షన్, దెన్ దేర్ బై కాంట్రిబ్యూటింగ్ టు ద జీడిపి గ్రోత్. సో వాట్ ఈస్ దిస్ పేపర్, హూ హ్యావ్ పబ్లిష్డ్ ఇట్ అండ్ వాట్ డస్ దిస్ పేపర్ సే అనేది ఖచ్చితంగా చూద్దాం మనం. నెక్స్ట్, ద టాపిక్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్ వీక్, యుఎస్ పరాగ్వే. క్వశ్చన్, ఇండియాస్ హైకింగ్ ఆఫ్ సపోర్ట్ ప్రైస్ ఫర్ రైస్. ఫార్మ్ సెక్టార్ని మనం కాపాడుకోవడానికి ఏవేవైతే చేస్తున్నామో అవన్నీ కూడా ఇంటర్నేషనల్ దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్, బికాస్ వీఆర్ నాట్ గివింగ్ ఎంట్రన్స్ టు దమ్ ఇన్ అవర్ మార్కెట్ బికాస్ ఆఫ్ అవర్ ఫార్మ్ సెక్టార్ సబ్సిడీస్. సో దానివల్ల వాళ్ళు WTO కంప్లైంట్ చేస్తారు. సో ఇన్ దిస్ కంటెక్స్ట్ విల్ బి సీయింగ్ ఇట్ ఇన్ డెప్త్. ఓకే, లెట్స్ గో బ్రీఫ్లీ ఇన్ టు దోస్ టాపిక్స్. ఫస్ట్ వన్, సెంటర్ టు కండక్ట్ 2 key surveys on household finances from July 2026. We all know that census is happening in 2026 and 2027 it will be published. Along with it, census అనేది ఏంటి, డెమోగ్రఫిక్ ఇండికేటర్స్ మాత్రమే చూస్తాం. Now National Statistical Office, which is designated under Ministry of Statistics and Program Implementation, is conducting a survey in order to see what is the debt for each of the household. అంటే ఒక్కొక్క హౌస్హోల్డ్ ఎంత అప్పు ఉంది అని క్లియర్ గా తెలిస్తే దాని బేసిస్ మీద మన ఆర్బీఐ లాంటివి డెసిషన్స్ తీసుకోవడానికి, డెట్ అనేది తగ్గించడానికి ట్రై చేయొచ్చు. సో వాట్ ఆర్ దోస్ సర్వేస్? ఫస్ట్, ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే, విచ్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ 1961-62. ఎవ్రీ డెకేడ్ కూడా ఈ సెన్సస్ అవుతుంది. సో ఈ సెన్సస్ అనేది వాళ్ళు సుమోటోగా చేస్తారు, ఆర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద రిక్వెస్ట్ బై ఏజెన్సీస్ లైక్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక్కొక్కరి హౌస్ హోల్డ్ ఎంత అప్పు ఉందనేది చూడమని 2019 లో చెప్పింది. దట్ ఈస్ ద లాస్ట్ సెన్సస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కైండ్ దట్ హ్యాపెన్ ఇన్ 2019. సో ఇన్ జనరల్ ఎవ్రీ డెకేడ్ కూడా అవుతూ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ ఇట్, సిచ్యుయేషన్ అసెస్మెంట్ సర్వే, ఎంత ఎక్స్పెండిచర్ ఉంది. సో ఫినాన్షియల్ హౌస్ హోల్డ్ ఫినాన్సెస్ మీద సర్వే కండక్ట్ చేసినప్పుడు విల్ బి గెటింగ్ టు నో హౌ మచ్ improvement in the livelihood happened and what are the policy decisions that need to be taken. So this is conducted by National Statistics Office under Ministry of Statistics and Program Implementation. So దీంట్లో ఏ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేస్తారు? ఫస్ట్లీ, ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వేలో ఇట్ గివ్స్ పిక్చర్ ఆఫ్ అంటే ఓవరాల్ డెట్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్. సో దిస్ పర్టికులర్ సర్వేస్ ఫర్ ద అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ ఎక్కువ కండక్ట్, బికాస్ ఫార్మ్ సెక్టర్ ఇస్ ద ప్రైమరీ యాక్టివిటీ ఇన్ అవర్ ఎకానమీ. ఆ ఫార్మ్ యాక్టివిటీలో ఎంత డెట్ ఉంది, ఎంత అప్పు ఉంది అనేది మనకు తెలిస్తేనే దాని బేసిస్ మీద మనం జీరో ఇంట్రెస్ట్ లోన్స్ కావచ్చు, లేదా
కొలాటరల్ ఫ్రీ లోన్స్ కావచ్చు, లేదా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకురావచ్చు. సో అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ లో ఎలా డెట్ సిచ్యువేషన్ ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఈ సర్వే కండక్ట్ చేస్తారు డెకేడల్. రైట్. నెక్స్ట్, నేషనల్ అకౌంట్స్. ఆబ్వియస్గా ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఏ రకంగా పెరుగుతుందా లేదా తగ్గుతుందా. దెన్ అసెసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ అసెట్ డిస్ట్రిబ్యూషన్. In agricultural households, there may be a chance that the inequality is increasing between the small and marginal households and large households. Large ఏవైతే ఆపరేషనల్ హోల్డింగ్స్ ఉంటాయో, అగ్రికల్చర్ ని ఆపరేషనల్ హోల్డింగ్స్ తో చూస్తారు. లార్జ్ ఆపరేషనల్ హోల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎంత డెట్ ఉంది, మార్జినల్ హోల్డింగ్స్ ఎవరికైతే ఉన్నాయో, స్మాల్ హోల్డింగ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఎంత డెట్ ఉంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దమ్ అని ఇన్ఈక్వాలిటీని కూడా ఇది మెజర్ చేస్తుంది. దెన్ understanding credit markets. What are the different? Are they going to the regulated agencies like primary agricultural cooperative societies కావచ్చు, లేదా కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, లేదా షెడ్యూల్డ్ బ్యాంక్స్ కావచ్చు, వీటి దగ్గరికి వెళ్తున్నాయా లోన్ కోసం, లేదా మనీ లెండర్స్ ని ఆశ్రయిస్తున్నాయా అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది. దెన్ ఇన్ఫార్మింగ్ పాలసీస్ ఆఫ్ ఆర్బీఐ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ నాబార్డ్. వాటికి ఇన్ఫార్మ్డ్ పాలసీ డిసిషన్ తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. లైక్ వైజ్ అలాంగ్ విత్ ఇట్ సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే కూడా మనం 2003 నుంచి మనం కండక్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్ అబౌట్? హౌస్ హోల్డ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఆబ్వియస్లీ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ అనేవి ఇట్ ఈస్ సైక్లిక్. ఎప్పుడైతే క్రాప్ అనేది చేతికి వస్తుందో అప్పుడు ఎక్కువ కన్సంప్షన్ అనేది ఉంటుంది, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్ అర్థం చేసుకోవడానికి సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే అనేది తీసుకు. అలాంగ్ విత్ ద అగ్రికల్చర్, are they involved in any animal husbandry or not? Are they involved in any supplementary business or not? We need to see, because agriculture is a seasonal activity. When there is only seasonal activity, the income will not be spread throughout the year. Then they will be getting affected. So the revenue should be throughout the year. ఎంత డెట్ ఉంది, ఎంత లైవ్ స్టాక్ ఉంది, ఎంత యానిమల్ హస్బెండరీ ఉందని క్లియర్ గా తెలుస్తుంది. Then what are the different types of farming practices and what is the level of technology they are using? Access to government schemes and crop insurance. So insurance activity ఎంత మేరకు ఉంది, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఇది అసెస్మెంట్ సర్వే చేస్తుంది. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేస్ విచ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ సెన్సస్ బట్ ఈస్ కండక్టెడ్ బై ద నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. సో సెన్సస్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ కండక్ట్ చేస్తే ఇది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ కండక్ట్ చేస్తుంది. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. బట్ along with the census, ఇది ఎప్పుడైతే జరుగుతుందో both of them together can give more informed decision, and informed decision making కి హెల్ప్ అవుతుంది. ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే, సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే. రైట్. సో యాజ్ యూ కెన్ సి, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది మెర్జ్ చేస్తారు, అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ మెర్జ్ చేసి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని పెట్టారు. ద ట్యాగ్ లైన్ ఫర్ ఇట్ ఈస్ డేటా ఫర్ డెవలప్మెంట్. ఇలాంటి ట్యాగ్ లైన్స్ కూడా మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దెన్ కమ్స్ ద నెక్స్ట్ టాపిక్, రిటైల్ ఇన్ఫ్లేషన్ థికెన్స్ టు 2.07% ending 9-month drop. So firstly, what is retail inflation? Wholesale inflation and retail inflation. Wholesale inflation is the inflation at the factory level. Factory prices ఎంత ఉంది, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పెరిగింది అని చూసేది హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. వేరాస్ కన్స్యూమర్ దగ్గరికి వచ్చేసరికి ప్రైసెస్ ఎంత పెరిగాయి అని చూసేది రిటైల్ ఇన్ఫ్లేషన్. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇస్ నథింగ్ బట్ కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. సిపిఐ ఇన్ఫ్లేషన్ ని రిటైల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటారు. నౌ వాట్ ఈస్ meant by inflation? The basic thing is it is the price rise of the goods and services. ప్రైస్ రైజ్ ని మెజర్ చేసేది ఇన్ఫ్లేషన్. ఇట్ కెన్ బి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఆర్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఇట్ కెన్ బి బోత్ డిఫరెంట్ టైప్స్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ఎక్కువ, అంటే ఆల్రెడీ ప్రొడక్షన్స్ ఏముంటుంది, ఎక్కువ డిమాండ్ పెరిగిపోయినప్పుడు, లైక్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అది. సో దట్ ఈస్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. వేరే కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది రా మెటీరియల్స్ లేదా ఇన్పుట్స్ యొక్క కాస్ట్, ప్రొడక్షన్ ఇన్పుట్స్ యొక్క కాస్ట్, లైక్ ఏదైతే ల్యాండ్ ఉంటుందో ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవడం కానీ, లేబర్ కాస్ట్ పెరిగిపోవడం కానీ, వీటి వల్ల కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో దెర్ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. నౌ సో ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని యొక్క బేస్ ఇయర్ వచ్చేసరికి 2012 is equal to 100. వాట్ యూ మీన్ బై బేస్ ఇయర్? ఆ ఇయర్ నుంచి ఎంత ప్రైస్ రైజ్ అయింది. వెన్ ఎవర్ వీఆర్ సేయింగ్ ప్రైస్ రైజ్, ఎప్పటి నుంచి ప్రైస్ రైజ్? సో 2012 నుంచి ఇప్పటికి ఎంత ప్రైస్ రైజ్ అయింది అనేది ఆ ఇండెక్స్ అనేది చూస్తుంది. సో దట్ ఈస్ వాట్ బేస్ ఇయర్ అనేది 2012 is equal to 100. వేరాస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా 2011-12 అనేది బేస్ ఇయర్ కింద ఇప్పటికి మనం మెజర్ చేస్తున్నాం.
సో నౌ వాట్ ఆర్ ద డిఫరెంట్, ఎందుకు ఇంతలాగా డ్రాప్ అవుతూ ఉన్నది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవడం అనేది మంచిదా కాదా? ఫస్ట్ థింగ్, ఎస్, ఎవ్రీ మూవీలో విలన్ అనేవాడు ఖచ్చితంగా చెడ్డవాడై ఉంటాడు. కానీ విలన్ లేకపోతే స్టోరీ ఉంటుందా? ఉండదు. లైక్ వైజ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో ద ఈవెన్ దట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే ప్రైస్ రైజ్ అనేది లేకపోతే ద డిమాండ్ అనేది రాదు. డిమాండ్ లేకపోతే ప్రొడక్షన్ అనేది పెరగదు. అప్పుడు ఎకానమిక్ గ్రోత్ అనేది ఉండదు. సో healthy inflation is necessary in the economy. If there is no inflation, there is no development, as simple as that. Okay, so healthy inflation is definitely necessary. So if you see, లాస్ట్ 9 months గా కంప్లీట్ గా డ్రాప్ అవుతూనే ఉంది. ఇప్పుడు 9.04% ఏదైతే రిటైల్ ఇన్ఫ్లేషన్ 5.48%, అంటే విచ్ ఇస్ విత్ ఇన్ ద లిమిట్స్ 4 ± 2. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఏదైతే ఉందో లిమిట్స్ లో ఉంది. కానీ ఏంటి అంటే డ్రాప్ అవుతూ వస్తుంది. సో టు ద ఎక్స్టెంట్ దట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 5.48% నుంచి 2.07% వరకు డ్రాప్, అంటే 1.69% అనేది లాస్ట్ మంత్ ఉంది, జూలైలో. సో 1.69% అనేది విచ్ ఈస్ లెస్ దాన్ ద మినిమం లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ 4 ± 2%. అంటే 2% to 6% అనేది హెల్దీ ఇన్ఫ్లేషన్. 2% కంటే తగ్గిన 6% అనేది పెరిగినా ఇట్ విల్ బి హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. 6% కంటే పెరిగితే కంప్లీట్ ప్రైస్ రైజ్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పూర్తిగా పెరిగిపోతుంది. సో కామన్ పీపుల్ కాంట్ అఫోర్డ్ ద ప్రైస్ రైజ్. వేరాజ్ 2% కంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ గా అసలు ఎకానమీలో స్టిమ్యులస్ అనేది ఉండదు. లైక్ కంప్లీట్ గా ప్రతి బిజినెస్ కూడా డల్ గానే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఇండియా. So now it had gotten a push. So why did it get a push? Because of the food inflation. Why food inflation had impacted? Ante the consumer price index is measured by different sub indices. ఆ సబ్ ఇండిసెస్ లో దేని యొక్క వెయిటేజ్ ఎంత అనేది చూడండి. ఫస్ట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ కాన్స్టిట్యూట్స్ 45.8% of total consumer price index. So when it is constituting 45.8%, definitely it will be having a huge impact on how consumer price index is increasing. Likewise, pan and tobacco 2.38%, clothing and footwear 6.53%, housing 10.07%, food and like 6.84%, miscellaneous 28.32%. Miscellaneous includes ఎడ్యుకేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దీని యొక్క ప్రైసెస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇస్, as I told you, wholesale price index measures goods, whereas consumer price index measures goods as well as services, where education కావచ్చు ఇలాంటి ఇంక్రీజ్ అవడం, హెల్త్ కావచ్చు ఎంత ఇంక్రీజ్ అయిందని క్లియర్ గా మెజర్ చేస్తారు. దట్స్ వై CPI is the more reliable index which is measured at the consumer level. So in this case, consumer food price index అనేది పెరిగింది, which is driving the consumer price index. అందుకే 2.07% వెళ్ళింది. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఎంత ఉంది వెయిటేజ్? 39.08% కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఉంది. సార్ ఇక్కడ ఏంటి 45.8% చెప్తున్నారు, అక్కడ 39.08%. దిస్ ఈజ్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ బెవరేజెస్, వేరాజ్ 39.08% విచ్ ఈజ్ ఓన్లీ కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. అది అంత వెయిటేజ్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఇంపాక్టింగ్ అలాట్. అందుకే సింపుల్ గా వెజిటబుల్స్ ప్రైస్ రైజ్, టొమాటో ప్రైస్ రైజ్ అయితే ఆటోమేటిక్ గా CPI పెరిగిపోతుంది, రైస్ ప్రైస్ రైజ్ అయితే ఆటోమేటిక్ గా CPI పెరిగిపోతుంది. సో దట్స్ వాట్ ద వెయిటేజ్ ఈస్ గివింగ్ ఇంపాక్ట్ టు ద ఇన్ఫ్లేషన్, కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. సో ఇఫ్ యూ కెన్ సి, రూరల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది 1.18% నుంచి 1.69% కి, వేరాజ్ అర్బన్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా పెరిగింది 2.47%. అర్బన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మోర్ దాన్ ద కంబైన్డ్ ఇన్ఫ్లేషన్, రూరల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ లెస్ దాన్ ద కంబైన్డ్ ఇన్ఫ్లేషన్. సో దట్స్ 2.07% అనేది న్యూట్రలైజ్ అయ్యింది, రైట్. సో ఇఫ్ యూ సీ, నాకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ప్యారల్ గా ఉంటుంది. when the food inflation increases, retail inflation increases. When the food inflation decreases, retail inflation decreases. Okay, right. So going on to the next topic, SEBI asks government to relax minimum public shareholding norms for large IPOs. Securities and Exchange Board of India అనేది కొంత IPOs, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ కొన్న నామ్స్ అనేవి కొంత రిలాక్స్ చేసింది లార్జ్ IPOs కి, లైక్ LG కంపెనీస్ లాంటివి. ఎందుకు రిలాక్స్ చేసింది, ఎందుకు రిలాక్స్ చేయాల్సి వచ్చింది అంటే, ఫస్ట్లీ వెన్ దర్ ఆర్ నామ్స్, లెట్స్ సి ఇక్కడ ఎగ్జిస్టింగ్ IPO ఎలిజిబిలిటీస్ గైడ్ లైన్స్ ఏంటివి.
ఫస్ట్ పోస్ట్ ఇష్యూ అంటే ఐపీఓకి వెళ్ళిన తర్వాత ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందో అది 1,00,000 crores అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఐపీఓకి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ 5,000 crores అనేది ఐపీఓ ఇవ్వాలి లార్జ్ ఐపీఓస్కి. అలాగే 5% అనేది ఖచ్చితంగా ఇష్యూ చేయాలి. ఏంటి మార్కెట్ క్యాపిటలైజేషన్. సో దీస్ ఆర్ ద కండిషన్స్. ఇక్కడ ఏంటి ఏదైతే మనం ఏదైతే మనకి ఐపీఓకి వెళ్ళారో ఇమ్మీడియట్ గా అది చేసేసేయాలి. లైక్ ఇమ్మీడియట్ గా మనకి 5% అనేది మనకి డిస్పర్స్ చేసి అంటే షేర్ హోల్డింగ్ అనేది డైవర్స్ చేయాలి. ఎప్పుడైతే ఇలా ఇమ్మీడియట్ నార్మ్స్ ఉంటాయో లార్జ్ ఐపీఓస్ కి వెళ్దాం అంటే జనరల్ ఐపీఓ ఎందుకు వెళ్తారు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కోసం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఎంకరేజ్ ఎప్పుడు అవుతుంది వెన్ దెర్ ఆర్ లెస్సర్ రెగ్యులేషన్. ఇక్కడ అందుకే చూడండి 3 డిఫరెంట్ టైప్స్ అనేది మనకి ఇప్పుడు ప్రపోజ్ చేశారు. ఏదైతే 1,00,000 crores కంటే తక్కువ ఉందో 1,00,000 to 5,00,000 crores ఉందో అలాగే 5,00,000 crores కంటే ఎక్కువ ఉందో మినిమం పబ్లిక్ ఆఫర్ అనేది తగ్గించారు 1,000 crores కి. అలాగే 1,00,000 to 5 crores దానికి 6,250 crores పెట్టారు. 5,00,000 crores కంటే అబవ్ ఉన్నది 15,000 crores. ఇక్కడ పోస్ట్ ఇష్యూ ఎంత ఆఫర్ చేయాలి అంటే 8% అనేది 1,00,000 crores కంటే ఎక్కువ తక్కువ ఉంటే చేయాలి. అలాగే 2.75% అనేది 5,00,000 crores లోపు ఉంటే 1% అనేది 5,00,000 crores కంటే ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ మినిమం పబ్లిక్ ఆఫర్. మినిమం పబ్లిక్ ఆఫర్ ఎంత మీరు ఆఫర్ చేయాలి అనేది 5 years లో ఆఫర్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇమ్మీడియట్. ఇట్ కెన్ బి డన్ విత్ ఇన్ 5 years. సో విత్ ఇన్ 5 years లో 25% అనేది మనం ఐపీఓకి అంటే పబ్లిక్ ఆఫర్ కి వెళ్ళాలి. అలాగే 1,00,000 to 5 crores ఉంటే 15%, వేరే 5,00,000 crores కంటే ఎక్కువ ఉంటే 25%. సో దిస్ ఈస్ ద రిలాక్సేషన్ ఆఫ్ నార్మ్స్. ఎందుకంటే ఇమ్మీడియట్ గా మనకి ఫండ్ రిక్వైర్మెంట్స్ లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు పబ్లిక్ ఆఫర్ ఇవ్వాలి అంటే దట్ ఈస్ డిస్కరేజింగ్ కండిషన్ ఫర్ ద లార్జ్ ఐపీఓస్ లైక్ ఎల్జీ. ఎప్పుడైతే మనకి నార్మ్స్ అనేది రిలాక్స్ అవుతాయో దెన్ దే విల్ బి గోయింగ్ అండ్ పబ్లిక్ ఆఫర్. సో సార్ ఇందాక నుంచి ఐపీఓ అంటున్నారు. వాట్ ఈస్ మెన్ బై ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్? సో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరో ఒకరి దగ్గర బ్యాంక్ వెళ్ళి అప్పు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్. కానీ ఇక్కడ ఏంటి వెన్ వీ హ్యావ్ ఎ గుడ్ క్యాపిటల్ మార్కెట్ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై ఐ కెన్ సే విచ్ ఈస్ రెగ్యులేటెడ్ బై సెబీ. అంటే ఒక రెగ్యులేటర్ ఉండి క్యాపిటల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు we can get the public funds and we can actually run the business easily. తక్కువ ఇంట్రెస్ట్ ఎందుకంటే డెట్కి వెళ్ళామనుకోండి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. వేరాజ్ వెన్ వీ మేక్ పీపుల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ దెన్ ఇట్ కెన్ బి ట్రాన్స్పరెంట్. వీ కెన్ యాక్చువల్లీ రైజ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ దెన్ ద వే హౌ వీ కెన్ రైజ్ ద డెట్. సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేయాలని అనుకున్నామో ఫర్ ద ఫస్ట్ టైం సెక్యూరిటీస్ మార్కెట్ లో కానీ మనం వెళ్ళి మన షేర్ హోల్డింగ్ అనేది డైవర్స్ చేసామో దట్ ఈస్ కాల్డ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఎప్పుడైతే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కి వెళ్తామో దెన్ ఆర్ కంపెనీ బికమ్స్ ఎ లిస్టెడ్ కంపెనీ. సో లిస్టెడ్ కంపెనీనే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఫస్ట్ టైం లిస్ట్ చేస్తే ఐపీఓకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఐపీఓకి వెళ్తామో ఆ తర్వాత మళ్ళీ follow on public offer. And IPO is the first time where we are offering our shareholding to the people. Whereas follow on public offer is ఆల్రెడీ మనం వన్స్ ఇచ్చేసాం, తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ కోసం కానీ డైవర్స్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఇవ్వచ్చు, కొత్త షేర్ హోల్డర్స్ కి ఇవ్వచ్చు. సో దెర్ ఆర్ 2 different types. ఐపీఓ అనేది ఫస్ట్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, ఆఫ్టర్ దట్ వీ కెన్ యాక్చువల్లీ డైవర్స్ ద షేర్ హోల్డింగ్ టు ద పీపుల్. వాట్ ఆర్ ద అడ్వాంటేజ్? ఆబ్వియస్లీ దే నీడ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే ఎప్పుడైతే లార్జ్ లైక్ ఎల్జీ లాంటి కంపెనీస్ లార్జ్ ఐపీఓస్ కి వెళ్ళాయో ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. ఎందుకంటే ఎఫ్పిఎస్ ఎప్పుడు కూడా ఏంటి స్టేబుల్ గా ఉన్న కంపెనీస్ కి మాత్రమే దే వాంట్ ఇన్వెస్ట్. దే డోంట్ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ దోస్ కంపెనీస్ విచ్ ఆర్ అన్స్టేబుల్ ఇన్ నేచర్. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే లార్జ్ బిజినెసెస్ అనేవి ఖచ్చితంగా లిస్టెడ్ కంపెనీస్ గా మారాలి. అప్పుడు మాత్రమే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ వాట్ లార్జ్ ఐపీఓస్ కెన్ బ్రింగ్ ఇన్. సో దట్స్ వై సెబీ వాంట్స్ టు రిలాక్స్ ద నార్మ్స్. Then the next one, about 60% of India's outward FDI goes to tax havens. So last week కూడా చూసాం, last 2 weeks చూసాము. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్లోస్ అనేవి
పెరుగుతున్నాయి, గ్రాస్ ఇన్ఫ్లోస్ అనేవి పెరుగుతున్నాయి. కానీ ద నెట్ ఇన్ఫ్లోస్ ఆర్ డిక్రీజింగ్ బికాస్ ఆఫ్ టూ మేజర్ రీజన్స్. వన్ థింగ్ ఈస్ ద ఇండియన్ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్, దేర్ బై outward FDI is increasing. The second one is whatever FDI is invested in India, the repatriation is happening. Keeping repatriation aside, the one thing which we need to look at is Indian companies అనేవి ఆ ఫారిన్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. బట్ ఆర్ దే ఇన్వెస్టింగ్ డైరెక్ట్లీ? యుఎస్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాయా? నో. దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సింగపూర్, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ మారిషస్, దేర్ బై అక్కడి నుంచి వేరే కంట్రీస్ కి డైవర్ట్ చేస్తున్నాయి. ఎందుకు అలా చేస్తున్నాయి? ట్యాక్స్ హేవెన్స్ అంటారు వాటిని. వేర్ ఎవర్ ద ట్యాక్స్ ఇస్ ఎయిదర్ టూ లో ఆర్ దెర్ ఇస్ నో ట్యాక్స్. జస్ట్ బిజినెస్ అయితే కన్సంప్షన్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరిగినప్పుడు గ్రోత్ ఉంటుంది అని సింగపూర్ లాంటి కంట్రీస్ కావచ్చు, లేదా కేమెన్ ఐలాండ్ లాంటి కంట్రీస్ కావచ్చు, అలాంటి కంట్రీస్ లో దే ఆర్ జస్ట్ ఎస్టాబ్లిషింగ్ ద షెల్ కంపెనీస్. షెల్ కంపెనీస్ అంటే ఓన్లీ పేపర్ మీద ఉంటాయి. ఆ పేపర్ మీద ఉంటే అక్కడి నుంచి ఆ కంట్రీస్ కి తీసుకెళ్తాయి. లైక్ ఇప్పుడు సపోజ్ ఎందుకు అలా చేస్తున్నాయి? ఫస్ట్ థింగ్, ఇండియా ఈస్ ఆఫరింగ్ 100% current account convertibility, as we all know. But is it offering 100% capital account convertibility? No. ఏదైతే ఎసెట్స్ ఉంటాయో ఆ ఎసెట్స్ అనేవి 100% కన్వర్టబిలిటీ అనేది ఇండియా ఇంకా ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇండియా ప్రొవైడ్ చేయనప్పుడు అలాగే ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రొవైడ్ చేస్తాయి వేరే కంట్రీస్ అంటే డెఫినెట్లీ రెసిప్రొకేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ప్రొవైడ్ చేయవు. అలాగే ఇండియన్ కంపెనీస్ అనేవి వేరే కంట్రీస్ లో ఉన్నప్పుడు ఆర్బిట్రేషన్ అనేది అంత ఈజీ కాకపోవచ్చు. బికాస్ ఇప్పుడు సపోజ్ రీసెంట్ గా జేఎన్ స్టేట్ ఒక ఇష్యూ జరుగుతుంది. ఈ జేఎన్ స్టేట్ ఇష్యూ జరుగుతున్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ద ఆర్బిట్రేషన్, వీ హ్యావ్ ద కోర్ట్స్ which sees after arbitration, whereas countries like Singapore, they have the arbitration tribunals. అలాంటి వాటి దగ్గర ఈజీగా రిజాల్వ్ అవుతాయి ఇష్యూస్. సో ఎప్పుడైతే సింగపూర్ లాంటి కంట్రీ నుంచి కంపెనీస్ వస్తాయో రెసిప్రొకేషన్ వల్ల ఆ సింగపూర్ లాంటి కంట్రీస్ ఈజీగా అలౌ చేస్తాయి. వేరేజ్ ఇండియా లాంటి కంట్రీస్ నుంచి రెగ్యులేషన్, మనం ఎలా అయితే రెగ్యులేషన్స్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నామో అలాగే ఆ కంట్రీస్ కూడా రెసిప్రొకేషన్ ట్యాక్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అదే సింగపూర్ లో ట్యాక్స్ హేవెన్ ఉంది, అలాగే సింగపూర్ నుంచి వచ్చే లోయర్ ట్యాక్సెస్ సంబంధించి ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ రెసిప్రొకేషన్ ఇస్. సో అందువల్ల అలాంటి ట్యాక్స్ హేవెన్స్ ని కన్సిడర్ చేస్తాయి. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తాయి. సో దట్ దాన్ని అవాయిడ్ చేయడానికే మనకి ఓఈసిడి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చింది. బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షేరింగ్ కింద డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే నువ్వు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే నేను ఇంపోజ్ చేయను. సో రెండు జ్యూరిస్డిక్షన్స్ లో ట్యాక్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫారిన్ కంట్రీస్ లో తగ్గిపోతాయి. సో అందువల్ల ఈ ఇండియా నుంచి డైరెక్ట్లీ ఇన్వెస్ట్ చేయకుండా వేరే థర్డ్ పార్టీ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి మేజర్ కంట్రీస్ లైక్ యుఎస్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అలాంటి కంట్రీస్ కి వెళ్తున్నాయి. రైట్. సో దట్ ఈస్ వాట్ ద ఇష్యూస్. అండ్ యాజ్ యూ కెన్ క్లియర్లీ సీ సింగపూర్ లో 22.6% ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినాయి. మారిషస్ లో 10. ఓకే, సింగపూర్ వెళ్ళింది అంటే వీ కెన్ అండర్స్టాండ్ బికాస్ సింగపూర్ ఈస్ ఎ కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ సింపుల్ రెగ్యులేషన్స్ అండ్ హ్యావింగ్ గుడ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, అందువల్ల అక్కడికి వెళ్ళింది అని అనుకోవచ్చు. కానీ మారిషస్కి ఎందుకు వెళ్ళాయి? సో దేర్ బై వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ ద ట్యాక్స్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ వెరీ సింపుల్, దే వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఆబ్వియస్లీ ప్రైవేట్ కంపెనీస్ మేజర్ ఆబ్జెక్టివ్ ఈజ్ ప్రాఫిట్ డ్రివెన్ గా మాత్రమే ఉండాలి కూడా. దెన్ ఓన్లీ ద ప్రైవేట్ కంపెనీ విల్ బి ఎక్సెలింగ్. అదే ప్రైవేట్ కంపెనీ మీద ఎక్కువ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేసాం అనుకోండి, ప్రాఫిట్ తగ్గిపోతే వాడు ఎందుకు బిజినెస్ చేస్తాడు? సో దట్స్ వేర్ సింగపూర్ కావచ్చు, మారిషస్ కావచ్చు, ఏ కావచ్చు, ఈ మూడిట్లోనూ ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నాం. సో అక్కడి నుంచి ఆ కంట్రీస్ కి వెళ్తాయి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి. రైట్. సో దట్స్ వై 60% ఆఫ్ ద ఇండియాస్ అవుట్వర్డ్ ఎఫ్డిఐ గోస్ టు ట్యాక్స్ సేవింగ్స్. Now, amid an export surge, trade deficit comes down by 54%. Sir, జనరల్లీ యుఎస్ టారిఫ్స్ ఇంపోజ్ చేసింది 50% పెనాల్టీతో పాటు కలిపి 50% ఉంది. అలాంటప్పుడు మనకి ట్రేడ్ డెఫిసిట్ పెరగాలి కదా సార్, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అనేవి అవ్వట్లేదు. యుఎస్ కి మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్, ఎక్స్పోర్ట్స్ అనేవి అవ్వట్లేదు. ఇంపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, ఇంపోర్ట్స్ అనేవి మారవు, ఎక్స్పోర్ట్స్ అనేవి మారుతాయి. సో అలాంటప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అనేది వైడన్ అవ్వాలి కదా. ట్రేడ్ డెఫిసిట్ ఎలా తగ్గింది అని అడిగితే దేర్ లైస్ ఏ ఈక్వేషన్ దేర్. సో ఫస్ట్లీ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? Trade deficit is nothing but whatever imports that are happening, whatever exports are happening. What is the difference between them? That is what we see as
trade deficit. That can be merchandise exports and that can be service exports. That can be merchandise imports. That can be service imports. దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటాం. సో ట్రేడ్ డెఫిసిట్ ఎందుకు తగ్గింది అంటే ద ఫస్ట్ మేజర్ రీజన్ ఆగస్ట్లో మనం చూస్తే ఆగస్ట్ 27th నుంచి ఇంపోజ్ చేశారు, అంతే కదా. ఆగస్ట్ 27th నుంచి మనకి ట్యాక్సెస్ అనేవి ఇంపోజ్ చేశారు. మనకి ఆగస్ట్ అంతా కూడా ఎప్పుడన్నా మీరు చూడండి, ఏదన్నా షాప్కి వెళ్తారు, షాప్లో 50% షాప్లో సపోజ్ లెట్స్ ఐఫోన్ ప్రైసెస్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ నెక్స్ట్ అక్టోబర్ 1st అని చెప్పి అంటాడు. అప్పుడు ఏంటి, అక్టోబర్ 1st కంటే ముందే మీరు అన్ని కొనేసుకుని ఉంటారు. సో ఆటోమేటిక్గా సేల్స్ అనేవి పెరుగుతాయి. యా, సో దట్ సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. యుఎస్ అనేది 50% పెనాల్టీస్ 27th నుంచి అంది కాబట్టి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేవి చేసేసుకున్నాయి. ఏంటి, ఇండియా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ కావాలో ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేవి, బాస్మతి రైస్ లాంటివి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేవి చేసేసుకుంది. దట్స్ వై ద ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఇన్ ఆగస్ట్, ఈవెన్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ మంత్. ఆగస్ట్ 27th నుంచి కదా మనకి ట్యాక్సెస్ అనేవి ఇంపోజ్ అయినాయి, అందుకే ముందుగానే ఎక్కువ ఇంపోర్ట్ చేసేసుకున్నాయి. దట్ ఈస్ వాట్ ద రష్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ increasing the exports from India, thereby reducing the trade deficit. Okay, ఇప్పుడు మళ్ళీ మీరు సెప్టెంబర్ చూస్తే ట్రేడ్ డెఫిసిట్ అనేది ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ దిస్ కంటెక్స్ట్ we need to see what is balance of payments also. If you see balance of payments, ఇందాక మన కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లో ఫుల్ కన్వర్టబిలిటీ ఉంటుంది, వేరే క్యాపిటల్ అకౌంట్ లో ఫుల్ కన్వర్టబిలిటీ అనేది ఉండదు. కరెంట్ అకౌంట్ లో ఏమేమి వస్తాయి, మర్చెండైజ్ వస్తుంది, ఇన్విజిబుల్స్ వస్తుంది. మర్చెండైజ్ ఇస్ నథింగ్ బట్ ద గూడ్స్ ని మర్చెండైజ్ అంటాం. సో వేరే ఇన్విజిబుల్స్ లో సర్వీసెస్ వస్తాయి, అలాగే ఫ్యాక్టర్ ఇన్కమ్ లైక్ రెమిటెన్సెస్ లాంటివి వస్తాయి, అలాగే ట్రాన్స్ఫర్స్ లాంటివి వస్తాయి. రైట్, సో సర్వీసెస్, ఫ్యాక్టర్ ఇన్కమ్ వేర్ ద ప్రొడక్షన్ అయ్యి ఆ ప్రొడక్షన్ ద్వారా జనరేట్ అయిన ఇన్కమ్ అనేది లైక్ రెంట్ కావచ్చు, లైక్ వేజెస్ కావచ్చు, వాటిని ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటారు. వేరాజ్ ట్రాన్స్ఫర్స్ లో గిఫ్ట్స్, గ్రాంట్స్, రెమిటెన్సెస్. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ని మనకి ఇన్విజిబుల్స్ కిందకి వస్తాయి. ఈ 2 కలిపితే మనకి కరెంట్ అకౌంట్. వేరాజ్ ద క్యాపిటల్ అకౌంట్ వీ హ్యావ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ కమర్షియల్ బోరింగ్స్ కావచ్చు, బ్యాంకింగ్ క్యాపిటల్ లైక్ నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిపి క్యాపిటల్ అకౌంట్ ఉంది. దట్స్ వై 100% రిపాట్రియేషన్ అనేది కొన్నిసార్లు ఉండదు. సో 100% రిపాట్రియేషన్ ఆర్ 100% కన్వర్టబిలిటీ ఉండకపోవడం వల్ల మన ఇండియా నుంచి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెళ్ళవు, థర్డ్ పార్టీ కంట్రీస్ నుంచి వెళ్తాయి. సో దిస్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ వీ హ్యావ్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్ వీ హ్యావ్ మర్చెండైజ్ అండ్ ఇన్విజిబుల్స్ లో మనకి ఫ్యాక్టరీ ఇన్కమ్ ఉంటుంది, మనకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అలాగే సర్వీసెస్ ఉంటాయి. వేరాజ్ క్యాపిటల్ అకౌంట్ లో మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఉంటాయి, అలాగే నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ ఉంటాయి. దట్ ఈస్ క్యాపిటల్ అకౌంట్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడ్ డెఫిసిట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. వాట్ యు మీన్ బై కరెంట్ అకౌంట్ డెఫిసిట్? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే కంప్లీట్ గా మర్చెండైజ్ డెఫిసిట్ ఉంది, అలాగే ఇన్విజిబుల్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ కరెంట్ అకౌంట్ ఇస్. వేరాజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే మర్చెండైజ్ అండ్ సర్వీసెస్ మాత్రమే ఇంక్లూడ్ అండి. ఇక్కడ ఫ్యాక్టరీ ఇన్కమ్ అండ్ ట్రాన్స్ఫర్స్ ని ఇంక్లూడ్ అయ్యి ఉండవు. సో ఇఫ్ యు సీ, trade deficit is a sub-component of current account deficit. There are 3 different deficits: balance of payment deficit, current account deficit, trade deficit. Okay, there are 3 different types of deficits. AI-led efficiencies can contribute to 8% GDP growth target. So AI అనేది ఖచ్చితంగా మనం ఒక ఈవీ లాగా చూస్తున్నాం, కానీ వీ నీడ్ టు ఎంబ్రేస్ ఇట్ అండ్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీస్ ఇంక్రీజ్, దేర్ బై కాంట్రిబ్యూటింగ్ టు ది ఎకనామిక్ గ్రోత్ అని నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ద రిపోర్ట్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఏఐ ఫర్ వికసిత్ భారత్, ద ఆపర్చునిటీ ఫర్ యాక్సలరేటెడ్ ఎకనామిక్ గ్రోత్. ఈ రిపోర్ట్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఏఐ ఫర్ వికసిత్ భారత్, ద ఆపర్చునిటీ ఫర్ యాక్సలరేటెడ్ ఎకనామిక్ గ్రోత్. ఇది ఎవరు రిలీజ్ చేశారు? It is released by Niti Aayog in consultation with the industry experts like Chandrasekharan garu, TCS samandhi. So industry experts to consultation ayyi, then they have brought forward this particular report. సో ఈ రిపోర్ట్ తో పాటు మనకి ఒక ఫ్రాంటియర్ టెక్ హబ్ అని ఒక రిపాజిటరీ కూడా తీసుకొచ్చారు. లైక్ నీతి ఆయోగ్ మనకి కీ ఇనిషియేటివ్స్ చూస్తే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ లాంటివి, సాతి లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా నీతి ఆయోగ్ తీసుకుంది. లైక్ వైజ్ they have also initiated Frontier Tech Hub, which is a repository of the technological impact of AI.
టెక్నాలజికల్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది అనేది మనకి క్లియర్గా డిఫైన్ చేయడానికి ఈ ఫ్రాంటియర్ టెక్ హబ్ అనేది నీతి ఆయోగ్ స్టార్ట్ చేసింది. దిస్ ఈజ్ ఎ క్రూషియల్ ఆస్పెక్ట్ వేర్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ థింగ్, ఏ అనేది ఎందుకు ఎంబ్రేస్ చేసుకోవాలి? ఇఫ్ యు సీ, దిస్ ఈజ్ ఇండస్ట్రీ 4.0. అంటే ఏంటి, మనకి ముందు 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వచ్చాయి కదా. పవర్ లూమ్ వచ్చింది, కంప్యూటర్స్ వచ్చాయి, రైట్? సో ఇన్ని వచ్చినా సరే మనకి అడాప్ట్ అవ్వగలిగారు. ఫస్ట్ కంప్యూటర్స్ వచ్చాయి 2000s కంప్యూటర్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా జాబ్ లాస్ అవుతుందన్నారు. కానీ ఏమైంది, అప్పటి వరకు ఇండస్ట్రీ సెక్టార్ గ్రోత్, అప్పటి వరకు ప్రైమరీ సెక్టార్ గ్రోత్ ఉంది. కంప్యూటర్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ గ్రోత్ అనేది పెరిగింది. ద టైప్ ఆఫ్ జాబ్స్ అంటే జాబ్ షిఫ్ట్ జరుగుతుంది తప్ప జాబ్ లాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఈ సాఫ్ట్వేర్ కాస్త డెవలప్మెంట్ అంటే కంప్లీట్గా మనకి మోడల్స్, ఏ మోడల్స్ డెరైవ్ చేయడం అనేది ఎక్కువ ఎఫెక్టివ్ అవుతుంది. సో దేర్ బై వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ. 100% ఎఫిషియన్సీ is definitely not possible. Even when there is an AI, there should be human brain which is involved. How to operate the AI అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి పెరుగుతాయి. సో డెఫినెట్లీ షార్ట్ టర్మ్ లో జాబ్ లాసెస్ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో జాబ్ షిఫ్ట్ ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ డిసెంప్లాయ్మెంట్ ఖచ్చితంగా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద జాబ్ షిఫ్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. జాబ్ లాసెస్ ఆర్ హ్యాపెనింగ్. అంటే స్కిల్స్ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని ఏమంటారు? కామెంట్స్ లో మెన్షన్ చేసి నాకు ఖచ్చితంగా చెప్పండి. ఓకే, రైట్. సో ఇఫ్ యూ సీ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ, ఆబ్వియస్లీ అప్ స్కిల్లింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఇలాంటి అప్ స్కిల్లింగ్ కోసమే ఏ స్టార్ట్ చేసి ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది. లైక్ వైజ్ మనకి ప్రొటెక్షన్ అంటే షార్ట్ టర్మ్ లో కొన్ని సెక్టార్స్ ప్రొటెక్షన్ అవసరం. లైక్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ హూ ఆర్ వర్కింగ్ అనే ఫ్రీలాన్స్ బేసిస్. రీసెంట్ గానే మనం బడ్జెట్ లో అది వాళ్ళకి ఇన్సూరెన్స్ అది తీసుకొచ్చాము, హెల్త్ ఇన్సూరెన్స్ అది. సో దట్ ఈస్ అ గుడ్ స్టెప్. అలాగే నీతి ఆయోగ్ కూడా ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది గిగ్ వర్కర్స్ మీద, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ మీద, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. లైక్ వైజ్ వాట్ ఎవర్ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇఫ్ యు సీ, తెలంగాణ ఎందుకు ఎల్పిజి రిఫార్మ్స్ ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయిందంటే, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎందుకు క్యాపిటలైజ్ చేసుకోలేకపోయిందంటే బికాస్ ఇట్ ఈస్ నాట్ రెడీ టు ఎంబ్రేస్ ఇట్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. లైక్ వైజ్ ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎంప్రేజ్ చేసుకోవాలంటే మినిమం ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి ఉండాలి. దే నీడ్ టు బి ఎడ్యుకేటెడ్. వేర్ ఎవర్ ద లిటరసీ లెవెల్స్ ఆర్ లో, that is the area which need to be protected, which is happening through అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ లో మెజర్మెంట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్ వల్ల పాలసీ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. రైట్, ఆ మెజర్మెంట్ వల్ల పాలసీ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. సో దట్ క్యాన్ హ్యాపెన్. ఇక్కడ మనం నీతి ఆయోగ్ యొక్క రోల్ చూడాలి. సో ఇఫ్ యు సీ, నీతి ఆయోగ్ ఈజ్ నాట్ ఎ పాలసీ డెసిషన్ మేకర్. ఇట్ ఈస్ జస్ట్ ఎ రికమెండేషన్ గివింగ్ బాడీ. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ రెజల్యూషనరీ బాడీ విచ్ కెన్ గివ్ ద రికమెండేషన్. ప్రీవియస్ చూడండి, నీతి ఆయోగ్ in 2015 has replaced planning commission. Planning commission is involved in the distribution of tax అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో ప్లానింగ్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యేది. దెర్ ఇస్ ఎ ఫినాన్షియల్ కాంపోనెంట్ అటాచ్డ్ టు ద ప్లానింగ్ కమిషన్ విచ్ హావ్ రెడ్యూస్డ్ ద రోల్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్. Whereas Niti Aayog is a visionary body, but also an executive body, like non-resolution body అది. ఇప్పుడు లైక్ ప్లానింగ్ కమిషన్ లాగా ప్లానింగ్ కమిషన్ జస్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ అది. ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఎ స్టాట్యూటరీ బాడీ, ఇట్ ఈస్ ఎ నాన్ స్టాట్యూటరీ బాడీ. సేమ్ టైప్ ఆఫ్ బాడీ అయినా సరే ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఫినాన్సెస్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పాలసీ రికమెండేషన్స్. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ విజన్ ఏ రకంగా ఉండాలి, విజనరీ ప్లానింగ్ కోసం ఇప్పుడు వికసిత్ భారత్ డాక్యుమెంట్ ఉంది. ఇట్ ఈస్ గివెన్ బై ద నీతి ఆయోగ్. ఏదైతే పాత్ ఉంటుందో రోడ్ అంటే ఏదైతే పాత్వే ఉంటుందో ఆ పాత్వే ఇవ్వడానికి నీతి ఆయోగ్. లైక్ ఇప్పుడు మీరు చూడండి, కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, హియర్ గవర్నింగ్ కౌన్సిల్ లో ఖచ్చితంగా స్టేట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వేరాజ్ కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే డిఫరెంట్ సిటీస్ మధ్యలో అది మెజర్ చేస్తుంది.
స్మార్ట్ సిటీ మెజర్మెంట్ కావచ్చు, లేదా స్వచ్ఛ భారత్ మిషన్ మెజర్మెంట్ కావచ్చు. ఈ నీతి ఆయోగ్ అనేది మెజర్ చేసింది. లైక్ ఇప్పుడు హెల్త్ ఇండెక్స్, హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా అనేది ఇండెక్స్ రిలీజ్ చేసింది. దాంట్లో డిఫరెంట్ స్టేట్స్ మధ్యలో కాంపిటీషన్ బిల్డ్ చేస్తుంది బై యాక్చువల్లీ గివింగ్ ద ఇండెక్స్, రైట్. సో ఇలాగా ఎప్పుడైతే కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం లాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయో, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద policy recommendations. It is not involving any finances, which is a very good thing. It is only a think tank body. Okay, so if you see the organization structure, Prime Minister is the chairperson of Niti Aayog, whereas Vice Chairman is Suman K. Berry presently. It is CEO BVR Subramanian who have released the document. There are different members of the Niti Aayog who are the full-time members of Niti Aayog. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పర్టికులర్ రిపోర్ట్ లో, అంటే ఏ ఫర్ వికసిత్ భారత్ రిపోర్ట్ లో, దే హావ్ క్లియర్లీ షోడ్ us ద నెక్స్ట్ జనరేషన్ ఈ-కామర్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ వేర్ $60 to $70 billion రెవెన్యూ అనేది $240 to $300 billion రెవెన్యూగా మారుతుంది బై 2030. వేర్ యాజ్ ఇఫ్ ఎట్ ఆల్ వీ కెన్ ఎంబ్రేస్ AI, it can increase to $700 to $800 billion by 2035. విచ్ ఈస్ ఎ హ్యూజ్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్. ఎప్పుడైనా సరే రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే జాబ్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. దెర్ ఈస్ నో ఇష్యూ ఇన్ దట్. సో అలాగే డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో ఏ రకంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, విచ్ ఈస్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్లియర్ గా మనకి డిఫైన్ చేశారు దీంట్లో. ఓకే, రైట్. నెక్స్ట్ కమ్ ద టాపిక్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్ వీక్. యుఎస్ పరాగ్వే క్వశ్చన్ ఇండియాస్ హైకింగ్ ఆఫ్ సపోర్ట్ ప్రైస్ ఫర్ రైస్. సో ఫస్ట్ థింగ్, యుఎస్ పరాగ్వే కంప్లైంట్ చేసే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఏమని కంప్లైంట్ చేసే సార్? ఫస్ట్ థింగ్, వాళ్ళకి ఏమో లాస్ట్ ఇయర్ బంపర్ ప్రొడక్షన్ వచ్చింది రైస్ అనేది, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళు రైస్ అనేది ఏదైతే ప్యాడీ ఉందో వాళ్ళు ఇథనాల్ ప్రొడక్షన్ కూడా డైవర్ట్ చేస్తున్నారు. సో హౌ కమ్ ఇట్ బికమ్స్ ఎ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ ఇన్ ఆర్డర్ టు గివ్ ద సబ్సిడీస్ టు ద ఫార్మర్స్ అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో దే హ్యావ్ ఫైల్డ్ ఏ కంప్లైంట్. ఇక్కడ మనం క్లియర్ గా చూడాల్సింది, ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడీస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హ్యావ్ రికగ్నైజ్డ్. ద సెకండ్ థింగ్ ఈస్ వాట్ ఈస్ మినిమం సపోర్ట్ ప్రైస్. ద థర్డ్ థింగ్ ఈస్ వాట్ ఈస్ బాలి ఇంటరిమ్ డెసిషన్. ఈ మూడు కూడా మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ మినిమం సపోర్ట్ ప్రైస్? Minimum support price is the price which is given by the government for the procurement of that particular farm product. ఇలాగ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోయింగ్ సీజన్ కంటే ముందే అది నోటిఫై చేస్తుంది. ఖరీఫ్ కి ఖరీఫ్ అప్పుడు నోటిఫై చేస్తుంది, రబీకి రబీ అప్పుడు నోటిఫై చేస్తుంది. సో ఏ టోటల్ ఆఫ్ 22 mandated crops and one crop where the government of India is giving fair and remunerative prices. అవి 23 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ కి యాజ్ ఆఫ్ నో మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తాం. ఇన్ విచ్ సెరల్స్ అనేవి ప్యాడీ, వీట్, మెయిజ్, సోర్గం, పర్ల్ మిల్లెట్, బార్లీ, రాగి ఇస్తున్నారు. పల్సెస్ లో గ్రామ్, తూర్, మూంగ్, ఊరద్, లెంటిల్ కి ఇస్తున్నారు. ఆయిల్ సీడ్స్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ ఇస్తున్నారు. అలాగే కమర్షియల్ క్రాప్స్ లో కోప్రా, షుగర్ కేన్, కాటన్, రాజుడ్. సో షుగర్ కేన్ కి ఏంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎవరు? ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ ఇస్తారు. ఫెయిర్ అండ్ remunerative prices, which is a different thing, అది completely different topic, where we can discuss later, right? So ఇది ఫస్ట్ థింగ్. సో ఇక్కడ మనకి మినిమం సపోర్ట్ ప్రైసెస్ రికమెండ్ చేసి, దెర్ ఇస్ ఎ క్రూషియల్ డిఫరెన్స్. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఈస్ రికమెండెడ్ బై కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, బట్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్, రైట్? సో ఇక్కడ కమిషన్ ఫర్ ద అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అనేది రికమెండ్ చేస్తుంది, బట్ ద డిసిషన్ ఈజ్ మేడ్ బై క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇప్పుడు మీరు చూడండి ఎందుకు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. 2024-25 లో ఏమో రైస్ పర్ క్వింటాల్ 2300 ఇచ్చారు. 2025-26 లో ఏమో ఇంక్రీజ్ చేశారు రైస్ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్. రైస్ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ జనరల్ గా ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తారు? ఎప్పుడైతే మార్కెట్ లేనప్పుడు దే వాంట్ టు బై మోర్. సో అందువల్ల ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే ఎఫ్పిఐ ప్రొక్యూర్మెంట్ చూద్దాం. మనకి 2024-25 లో 149.8 మిలియన్ టన్స్ యొక్క బంపర్ ప్రొడక్షన్ అనేది వచ్చింది.
ఎప్పుడైతే బంపర్ ప్రొడక్షన్ అని ఎందుకు అంటున్నాను అంటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ మనకు ఎస్టిమేట్ అడుగుతుంది. సో హౌ మచ్ ఈజ్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు మీట్ యువర్ ఫుడ్ సెక్యూరిటీ పర్పసెస్ అని. మనం ఏం చెప్పాము, అరౌండ్ 120 మిలియన్ టన్స్ ఉంటే మనకి మొత్తం ఫుడ్ సెక్యూరిటీ అనేది మీట్ అవుతుంది అని చెప్పి మనం చెప్పాం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. కానీ దాన్ని ఇది దాటి వెళ్ళిపోయింది. దట్స్ ద ఫస్ట్ థింగ్. సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బంపర్ క్రాప్. వేరాజ్ మనం ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఓపెన్ చేశారు, రైస్ ఎక్స్పోర్ట్స్ అనేవి. మనం వీ హ్యావ్ ఎ బంపర్ రైస్ ఎక్స్పోర్ట్స్ 19.86 మిలియన్ టన్స్ అనేవి రైస్ ఎక్స్పోర్ట్. దిస్ ఇయర్ 22.6 అనేవి 22.6 మిలియన్ టన్స్ అనేవి రైస్ ఎక్స్పోర్ట్స్ వెళ్తుంది, విచ్ ఇస్ ఎ బంపర్ రైస్ ఎక్స్పోర్ట్స్. రైస్ ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే చేస్తున్నామో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ అచీవ్డ్ బై ఇండియా. when they thought that food security is achieved by India, obviously మనకి సరిపోతేనే కదా ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తాం. then how come they are giving more subsidies in terms of minimum support price అని వాళ్ళు కంప్లైంట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 13.5 మిలియన్ టన్స్ అనేది ప్రొక్యూర్మెంట్ టార్గెట్ పెట్టుకుంది. బట్ దే హ్యావ్ బ్రీచ్డ్ ఇట్ ఇన్ అరౌండ్ 4 times బ్రీచ్ చేసింది. అరౌండ్ 60 మిలియన్ టన్స్ అనేది ప్రొక్యూర్ చేసుకుంది. సో ఇక్కడ ఎంత ప్రొక్యూర్ చేసుకోవడం అనేది ఆబ్వియస్లీ సబ్సిడీస్ కింద, అంటే మనం పవర్ సబ్సిడీ ఇస్తున్నాము, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ప్రొడక్షన్ సబ్సిడీస్ ఇస్తున్నాము, ప్రొడక్షన్ తర్వాత ప్రొక్యూర్మెంటే చేసుకుంటున్నారు. సో ఇన్ని సబ్సిడీస్ ఇవ్వడం అనేది ఆ కంట్రీస్కి నచ్చలేదు, అందుకే దే కంప్లైంట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళు కంప్లైంట్ చేసే, ఇక ఇంత సబ్సిడీ రైస్ ఏదైతే ప్రొక్యూర్ చేసుకున్నారో దేర్ మే బి ఏ ఛాన్స్ దట్ దిస్ కెన్ బి ఎక్స్పోర్టెడ్ టు డిఫరెంట్ నేషన్స్. సబ్సిడైజ్డ్ రైస్ ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేస్తే ఆబ్వియస్ సబ్సిడైజ్ అంటే ఏంటి, మనకి తక్కువకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ రైస్ ఎందుకు ప్రొక్యూర్ చేసుకున్నారు, ఎందుకంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వడానికి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద డిస్ట్రిబ్యూషన్ కోసం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం ఇది ఎక్కువ ప్రొక్యూర్ చేస్తున్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏంటి, మామూలుగా ఏపీఎల్కి అయితే 30 రూపీస్, నార్మల్గా అయితే 5 రూపీస్కి ఇస్తున్నారు. సో ఇంత సబ్సిడైజ్డ్ రైస్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ అట్రాక్టివ్గా ఉంటుంది, మన దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేవి చేసుకుంటారు. సో దట్స్ వై ఇంటర్నేషనల్ వైడ్గా ట్రేడ్ అనేది డిస్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అలెజ్ చేశారు. ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే బాలి ఇంటరిమ్ డెసిషన్ విచ్ హ్యాపెండ్ ఇన్ 2013 అట్ బాలి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో no parties have reached a permanent decision. That's why World Trade Organization parties have taken a interim decision again మళ్ళీ సెప్టెంబర్ లో, అంటే జూన్ లో అయిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్ లో కూడా they have met and they have finalized the interim decision that unless any permanent solution is reached, a country can breach the subsidy limit which is kept by the World Trade Organization. అంటే ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో దాన్ని బ్రీచ్ చెయ్యొచ్చు అన్లెస్ ఎనీ పర్మనెంట్ డెసిషన్ ఈస్ టేకెన్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ పర్పస్ అలోన్. రిమెంబర్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఫుడ్ సెక్యూరిటీ పర్పసెస్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఎక్స్పోర్ట్ పర్పసెస్. ఎక్స్పోర్ట్ పర్పసెస్ లెక్క ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీస్ ఇస్తారంటే కుదరదు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడీస్? ఫస్ట్ థింగ్ ఆంబర్ బాక్స్ సబ్సిడీస్, బ్లూ బాక్స్ సబ్సిడీస్ అండ్ గ్రీన్ బాక్స్ సబ్సిడీస్. గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ అంటే ప్రొడక్షన్ ని, ఇంటర్నేషనల్ ట్రేడ్ ని డిస్టార్ట్ చేయని సబ్సిడీస్ ని గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ అంటారు. సో యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ సబ్సిడీస్ లైక్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటివి నువ్వు ఎన్నైనా ఇవ్వచ్చు. వేరస్ బ్లూ బాక్స్ సబ్సిడీస్ అని ప్రొడక్షన్ కంట్రోల్ చేయడానికి ఇచ్చేది. లైక్ ఇప్పుడు మేజర్ కంట్రీస్ లో ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయితే దే కాంట్ ప్రైసెస్ అనేది తగ్గిపోతుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, మీకు నేను అమౌంట్ ఇస్తాను, యూ జస్ట్ రెడ్యూస్ ద ప్రొడక్షన్ తక్కువ చేయండి అని అమౌంట్ ఇచ్చేది, అది బ్లూ బాక్స్ సబ్సిడీ. వేరే యాంబర్ బాక్స్ సబ్సిడీస్ అంటే ప్రొడక్షన్ ని డిస్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ ట్రేడ్ డిస్టార్ట్ చేసేవి యాంబర్ బాక్స్ సబ్సిడీస్. లైక్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది యాంబర్ బాక్స్. ఆబ్వియస్లీ ఎందుకు మినిమం సపోర్ట్ ప్రైస్ యాంబర్ బాక్స్ సబ్సిడీ? సెంటర్ అనేది ఎక్వైర్ చేసుకోండి మినిమం సపోర్ట్ ప్రైస్ కి, మళ్ళీ అది ఫుడ్ సెక్యూరిటీ కింద అందరికి కూడా తక్కువ ప్రైసెస్ కి ఇస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ లో తక్కువ ప్రైసెస్ కి ఇస్తుందో ఆబ్వియస్లీ యుఎస్ నుంచి వచ్చిన ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ కాస్ట్, ఎవరు కొనరు కదా. అలాంటప్పుడు ఏంటి, ట్రేడ్ డిస్టార్ట్ అవుతుంది కదా. దట్స్ వాట్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఈస్ డూయింగ్. పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ అనేది ఎప్పుడు కూడా అందుకే డేంజరస్ అని చెప్పి దే హ్యావ్ గివెన్ ఎ కంప్లైంట్ అపాన్ ఇండియా. బట్ అకార్డింగ్ టు ద బాలి ఇంటరిమ్ డెసిషన్ వి డిడ్ నాట్ do anything which is not compliant with the WTO mechanism. We did according to the Bali interim decision. But ఇక్కడ ఏం చేసాము, మనం ఫుడ్ సెక్యూరిటీ కాకుండా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసాం. కానీ ఇక్కడ మన ఇండియా
2022లో కూడా సేమ్ ఇలాంటి ఒకటి రైజ్ చేసి ఇండియా ఏం చెప్పింది అంటే we want the world to be self-sufficiency, or we want to achieve food security throughout the world. అంటే ఎల్డిసిస్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, ఆఫ్రికా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ లేక బాధపడుతున్నారు. దట్స్ వై వీ వాంట్ టు హెల్ప్ దెమ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఫుడ్ సెక్యూరిటీ అని ఒక లాజిక్ చూపించి దే హ్యావ్ బ్రీచ్డ్ ద లిమిట్స్. సో అది లాజిక్ చూపెడుతుంది. ఇప్పుడు కూడా అదే లాజిక్ చూపెడతారు. బట్ ఈజ్ ఇట్ నెససరీ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నెససరీ, బికాస్ when the climate change is happening, when the farming is not remunerative in nature, even when remunerative prices are given, because it is not stable. ఎందుకంటే అందుకే గవర్నమెంట్ కూడా అగ్రికల్చర్ తో పాటు యానిమల్ హస్బెండ్ ని ప్రమోట్, అగ్రికల్చర్ లేనప్పుడు యానిమల్ హస్బెండ్, అంటే అగ్రికల్చర్ ఎలోన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ సఫిషియంట్ రెవెన్యూ. అందువల్ల ఇట్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్. అందుకే కదా యుఎస్ తో అందుకోవాలి మనకి యుఎస్ టారిఫ్స్ ఎందుకు. దే వాంట్ us to open the farm sector. Definitely we will not be opening. Modi is not that weak in order to open the farm sector. He is strong enough. అందుకే ఒక యాక్సిస్ క్రియేట్ చేశారు, చైనా, ఇండియా, రష్యా. ఇమ్మీడియట్ గా నెగోసియేషన్ స్టార్ట్ చేసింది యుఎస్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా నౌ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా అండర్ మోదీ. సో విచ్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సో వీ క్యాన్ స్టాండ్ అపాన్ our word and we can give minimum support, we can increase it, don't worry. But this is what is happening with the minimum support price and World Trade Organization mechanism and ఇంకొక పాయింట్ ఏంటి అంటే seize the ship, which got trended because of పవన్ కళ్యాణ్. ఇక్కడ seize the ship అనే ఎందుకు, ఏదైతే సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయో, అంటే ఏదైతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయో అది కొంతమంది డైవర్ట్ చేసి అది ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు, which is against the World Trade Organization norms. ఎక్స్పోర్ట్ చేయకూడదు సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్, అంటే పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో దట్ షుడ్ నాట్ బి ఎక్స్పోర్టెడ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇట్ ఈస్ అగైన్స్ ద ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్. అందుకే సీజ్ ద షిప్ అని అనేసారు. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. దట్ ఈస్ the topic of importance for this week, which we have covered it clearly. Okay, now let's see the questions. First question, which is given in 2017, with reference to the balance of payments, which of the following constitutes the current account, which is given in 2014. Sorry, 2014. And the balance of trade, balance of foreign assets, balance of invisibles, special drawing rights. First thing ikkada balance of trade, definitely balance of trade అనేది current account లో ఉంది, merchandise and services. Then foreign assets అంటే ఏంటిది, క్యాపిటల్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది, యాజ్ వీ కెన్ సీ. దెన్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్, ఆబ్వియస్లీ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్ ఏమొస్తాయి, సర్వీసెస్, ట్రాన్స్ఫర్స్, ఫ్యాక్టర్ ఇన్కమ్, ఈ మూడు కూడా కరెంట్ అకౌంట్ లో వస్తాయి. సో విచ్ ఈస్ కరెక్ట్. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆబ్వియస్లీ ఈఎస్డి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎక్కడ వస్తుంది మీకు, ఆర్బిఐ ఫారెక్స్ రిజర్వ్స్ లో వస్తుంది, రైట్. సో 1 and 3 ఈజ్ రైట్. నెక్స్ట్, consider the following actions which the government can take, which is given in 2011. Devaluating the domestic currency, reduction in the subsidy, export subsidy, adopting suitable policies which attract greater FDI and more funds from the foreign institutional investors. Which of the above actions can help in reducing the current account deficit? Current account deficit అనేది తగ్గాలి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గాలంటే ఏం చెయ్యాలి అనేది, ఫస్ట్ డివాల్యుయేటింగ్ ద డొమెస్టిక్ కరెన్సీ. ఎందుకు డివాల్యుయేటింగ్ డొమెస్టిక్ కరెన్సీ విల్ హెల్ప్? డివాల్యుయేషన్ అంటే డొమెస్టిక్ కరెన్సీ ఎందుకు హెల్ప్ అవుతుంది, డిప్రిసియేషన్ కాదు, డివాల్యుయేషన్ అంటే మనం తగ్గించడం, విచ్ జపాన్ డస్. వెన్ వి డివాల్యూ అవర్ కరెన్సీ, మన ఏదైతే గూడ్స్ ఉంటాయో అవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చీప్ గా వెళ్తాయి. చీప్ గా వెళ్ళింది ఎప్పుడు కూడా ఎక్కువ సేల్ అవుతుంది, సో ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఆబ్వియస్లీ దిస్ ఈస్ గుడ్. దెన్ రిడక్షన్ ది ఎక్స్పోర్ట్ సబ్సిడీ తగ్గించేస్తే ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పెరిగిపోతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ లో అట్రాక్టివ్ గా ఉంది, విచ్ ఈస్ డెఫినెట్లీ రాంగ్. అడాప్టింగ్ సూటబుల్ పాలసీస్ విచ్ అట్రాక్ట్ గ్రేటర్ ఎఫ్డిఐ అండ్ మోర్ ఫండ్స్ ఫ్రమ్ ద ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది క్రూషియల్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది దేని కిందకు వస్తుంది, క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తుంది. క్యాపిటల్ అకౌంట్ కిందకు వచ్చినప్పుడు దెన్ హౌ కమ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ రెడ్యూసింగ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇక్కడ మీరు చూస్తే వన్ థింగ్ ఇస్, ఎప్పుడైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది.
ఈ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది నెసెసిటీ ఉంది. ఓకే, ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది నెసెసిటీ ఉంది. అందువల్ల ఈ థర్డ్ పాయింట్ అనేది కరెక్టే. ఇక్కడ మీకు ఏంటి, ఎప్పుడైతే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి వస్తుందో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి, బికాస్ వీ హ్యావ్ ఫారెన్ కనెక్షన్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్, with reference to Indian economy, demand pull inflation can be caused or increased by which of the following? Demand pull inflation ఎందుకు వస్తుంది లేదా ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? వాట్ యు మీన్ బై డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్? ప్రొడక్షన్స్ ఏమన్నా సరే డిమాండ్ అనేది పెరగాలి. సో ఎక్స్పాన్షనరీ పాలసీస్ అంటే ఏంటి? ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది, విచ్ ఈజ్ ఎక్స్పాన్షనరీ, అంటే లిక్విడిటీ ఎక్కువ పెంచింది. ఎప్పుడైతే జనాల చేతిలో డబ్బులు ఉంటాయో ఊరికే ఉంటారో, ఏదో ఒకటి కొంటూ ఉంటారు. కన్సంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కన్సంప్షన్ ఇంక్రీజ్ అవుతుంటే ఉన్న ప్రొడక్ట్స్ అనేవి సరిపోవు. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్, ఫిజికల్ స్టిమ్యులస్ అంటే ఏంటి? ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చారు, ఇలాగా ఎంఎస్ఎంఈస్ కి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ వాట్ ఫిజికల్ స్టిమ్యులస్ ఇస్. ఒకేసారి తట్టి లేపడం. ఓకే, ఫిజికల్ స్టిమ్యులస్ వల్ల ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. దట్ ఈస్ జనరేటింగ్ ద ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో విచ్ ఈస్ గుడ్. ఇన్ఫ్లేషన్ ఇండెక్సింగ్ వేజెస్ అనేది ఏంటి? ఇన్ఫ్లేషన్ కి లింక్ చేశారు. ఇన్ఫ్లేషన్ పెరగడానికి కాదు, అది ఇన్ఫ్లేషన్ కి లింక్ చేశారు. వేజెస్ అనేది ఎప్పుడు కూడా ఏంటి? సప్లై సైడ్. ఎప్పుడు కూడా సప్లై సైడ్ ఉంటే ఏమవుతుంది? అది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అయిపోతుంది, విచ్ ఈస్ రాంగ్. హయ్యర్ పర్చేసింగ్ పవర్ ఉంటే కార్స్ అనేవి అమాంతం కొనేస్తారు. ఎస్, రైట్. రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్ రైజ్ అవుతుంటే ఎక్కువ ఖర్చు పెట్టరు, తక్కువ ఖర్చు పెడతారు. ఎందుకు? అమౌంట్ అనేది చేతులు తగ్గుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 1, 2 and 4. Next, consider the following statements. India accounts for a very large portion of all equity option contracts traded globally, thus exhibiting a great boom, which is given in 2025. ఈక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఇండియా నుంచి ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇండియా స్టాక్ మార్కెట్ has grown rapidly in the recent past, even overtaking Hong Kong. ఎస్, 2024లో హాంకాంగ్ మనం దాటి 4th మార్కెట్, హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ గా మనది దాటింది. సో దట్స్ వై ఇట్ ఈస్ రైట్ ఆప్షన్. దెన్ there is no regulatory body either to warn small investors about the risks of options trading or to act on unregistered financial advisors in this regard. సెబీ అనేది కొడుతుంది ఖచ్చితంగా. సో దట్స్ వై ఇది రాంగ్ ఆప్షన్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఈక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ లో మనకి లార్జ్ పోర్షన్, ఆబ్వియస్లీ అరౌండ్ 80% ఆఫ్ ద ఈక్విటీ ఆప్షన్స్ ట్రేడెడ్. డెరివేటివ్స్ అనేవి మనకి చాలా ఎక్కువ ఇండియాలో. ఈక్విటీ డెరివేటివ్, అందుకే ఇది ఇప్పుడు అన్స్టేబుల్ మార్కెట్ అయింది. ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ. 80% ఆఫ్ ద మార్కెట్ అనేది మనమే క్యాప్చర్ చేసాం. సో దట్స్ వై ఇట్ ఈస్ ద రైట్ వన్. సో 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు చూస్తే క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడమే కాదు, ఎలిమినేషన్ టెక్నిక్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇట్ మీన్స్ మీకు సింపుల్ థింగ్, వాడు ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు, సింపుల్ థింగ్. ఈ థర్డ్ ఆప్షన్ అంటే రెగ్యులేటరీ బాడీ ఏం లేదని మనకు తెలుసు, సెబీ అనేది ఒకటి ఉందని. క్లియర్ గా చూడండి, ఈ ఆప్షన్ ఉంది. సింపుల్ థింగ్. యూపీఎస్సీ కూడా అంత ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి ఇస్తుంది. నెక్స్ట్, 5th క్వశ్చన్. దీనికి మీరు ఆన్సర్ అనేది ఆప్షన్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. విత్ రెఫరెన్స్ టు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ ఇట్స్ మేజర్ క్యారెక్టరిస్టిక్? ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ త్రూ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎసెన్షియల్లీ ఇన్ ఎ లిస్టెడ్ కంపెనీ. క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ లార్జ్లీ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ ఫ్లో, నాన్ డెట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ డెట్ సర్వీసింగ్. It is an investment made by foreign institutional investors, FIIs, in government securities. దీంట్లో ఆన్సర్ ఏంటిది? విచ్ ఇస్ ఎ వెరీ ఈజీ క్వశ్చన్. ఖచ్చితంగా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, మెయిన్స్ క్వశ్చన్ విచ్ ఈస్ గివెన్ ఇన్ 2023 అండ్ ఆఫ్ టాపిక్ ఆఫ్ ఇంపార్టెన్స్. వాట్ ఆర్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సబ్సిడీస్ ప్రొవైడెడ్ టు ద ఫార్మ్ సెక్టర్ ఇన్ ఇండియా? Discuss the issues raised by WTO in relation to agricultural subsidies. సో ఆ ఇంట్రడ్యూస్ ఏదైతే ఫార్మ్ సెక్టార్ ఏ రకంగా మనం PL 480 ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము 1960s లో, అక్కడి నుంచి ఇప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ క్రియేట్ అయ్యి హైయెస్ట్ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే విచ్ ఇస్ వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే ఇన్ రీచింగ్ ద సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ. సో అది ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయ, విచ్ ఇస్ వెరీ గుడ్ ఇంట్రడక్షన్. దెన్ రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద సబ్సిడీస్ ఆఫ్ ఫార్మ్ సెక్టార్. అంటే కేటగరైజ్ చేయండి. డైరెక్ట్ సబ్సిడీస్ ఏంటివి, ఇండైరెక్ట్ సబ్సిడీస్ ఏంటివి. డైరెక్ట్ సబ్సిడీస్ లాంటి ఎంఎస్పి, ఇండైరెక్ట్ సబ్సిడీస్ లాంటి ఏంటివి, లైక్
ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఫెర్టిలైజర్ కంపెనీస్‌కి ఇస్తాయి. సో, ఫెర్టిలైజర్ ఆబ్వియస్‌లీ తక్కువకి అమ్ముతుంది. సో, దట్ ఈస్ వాట్ ఇండైరెక్ట్ సబ్సిడీ ఈస్. అంటే మన ఫార్మర్‌కి డైరెక్ట్‌గా ఇవ్వకుండా త్రూ డిఫరెంట్ మెకానిజం అనేది వాళ్ళకి సబ్సిడీ వచ్చేది ఇండైరెక్ట్ సబ్సిడీ అవుతుంది. నెక్స్ట్ ఫార్మ్ సబ్సిడీస్ డబ్ల్యూటీఓతో ఏ రకంగా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! ఎలాగే యాంబర్ బాక్స్ సబ్సిడీస్‌ని మనం ఎక్కువ ఇస్తున్నాము. ఆ యాంబర్ బాక్స్ సబ్సిడీస్‌ని ఖచ్చితంగా 10%కి రెస్ట్రిక్ట్ చేయాలి డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ 5% రెస్ట్రిక్ట్ చేయాలి. కానీ ఆ లిమిట్స్ అనేవి బ్రీచ్ చేశాము. ఆ బ్రీచ్ చేసినా ఎందుకు అది యాక్సెప్టబుల్ అనేది మీరు రాయాలి. దెన్ బాలి ఇంటరిమ్ డెసిషన్ అనేది రాయండి. అండ్ ఎండ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ వై ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్. టేక్ ఏ ఫేవరబుల్ స్టాండ్, నాట్ ఎగెయిన్స్ట్. బికాస్ సబ్సిడీ అనేది ఇంకా అగ్రికల్చర్ యాజ్ వి నో దట్ ఇట్ ఈస్ ఎ సెక్టార్ వేర్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్. ఆ టైంలో మనకి ఖచ్చితంగా ఫుడ్ సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అంటే సబ్సిడీస్ ఖచ్చితంగా కొనసాగాలి. క్లైమేట్ చేంజ్ అవుతున్న టైంలో. సో, ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ అని మీరు కన్క్లూజన్‌లో చెప్పండి. సో, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు రైట్ ద మెయిన్స్ ఆన్సర్. ఓకే. సో, దీస్ ఆర్ ద టాపిక్స్ ఫర్ దిస్ వీక్ అండ్ థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ యామ్ విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ దసరా గోయింగ్ అహెడ్. రైట్. థాంక్ యూ.